ఎవ్రీవన్. టుడే క్లాస్ టాపిక్ ఏంటంటే రిఫ్రిజిరేషన్ గురించి డిశ్చార్జ్ ప్రెషర్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. బేసికల్‌గా చాలా కామన్‌గా అరుదైన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్‌లో ఏంటంటే డిశ్చార్జ్ ప్రెషర్ ట్రిప్ వస్తుంది. ఎందుకొస్తుంది? వాటి రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ ప్రెషర్ అంటే సింపుల్ నాలెడ్జ్‌లో అర్థం చేసుకోవాల్సిందంటే కంప్రెషర్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ కంప్రెషర్ డెలివరీ చేసే గ్యాస్ ఫ్లో ఫ్రమ్ డిశ్చార్జ్ సైడ్ ఒక హై ప్రెషర్‌లో డెలివరీ అవుతుంది. ఒక హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ డెలివరీ అవుతుంది. ఈ డెలివరీ అయిన గ్యాస్ ఇది ఇది గ్యాషియస్ స్టేట్‌లో ఉంటుంది. అంటే వేపర్ స్టేట్‌లో ఉంటుంది. వేపర్ స్టేట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టెంపరేచర్ ఈ 3 టుగెదర్ ఉంటుంది. ఈ 3 టుగెదర్ వెళ్లి ఆయిల్ సెపరేటర్‌లోనేమో ఆయిల్ సెపరేట్ అవుతుంది. వేపర్ సెపరేట్ అవుతుంది. ఈ వేపర్ వచ్చి కండెన్సర్‌లోకొచ్చిన తర్వాత అక్కడ కండెన్సేషన్ అంటే ఏదైతే వేపర్ స్టేట్‌లో ఉందో దాన్ని లిక్విడ్ స్టేట్‌లోకి మారాలి. గ్యాషియస్ టు లిక్విడ్ స్టేట్‌లోకి మారాలి. కండెన్సర్ డ్యూటీ సింపుల్ ఏమీ లేదు. ఒక వేపర్‌ని లిక్విడ్ ఫార్మ్‌కి చేయాలి. ఈ వేపర్ నుంచి లిక్విడ్ ఫార్మ్‌కి ఎప్పుడైతే చేయలేకపోతుందో, ఆ స్టేజ్‌లో జరిగే పరిణామాలు, ఆ స్టేజ్‌లో జరిగే ప్రాబ్లమ్స్‌ని హై డిశ్చార్జ్ ట్రిప్ అంటాం బేసికల్‌గా. సో, ఎందుకు ఇది గ్యాసియస్ స్టేజ్ నుంచి లిక్విడ్ స్టేజ్‌కి మార్చ్ మార్ ఎందుకు చేంజ్ చేయలేకపోతుంది అంటే, బికాజ్ ఏదైతే హాట్ గ్యాస్ అలా వచ్చినప్పుడు ఈ కండెన్సర్‌లో వాటర్ సర్క్యులేట్ అవుతా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇందులో 30 డిగ్రీస్ ఎళ్తా ఉంటుంది. ఈ కాపర్ ట్యూబ్ ఏమవుతుందంటే చల్లగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం అన్నం ఉడికించేటప్పుడు వేపర్ వస్తుంది. ఆ వేపర్ చెయ్యికి తగలగానే తేమలాగా తయారవుతుంది. అదే లిక్విడ్ ఫార్మ్ అంటే స్టేట్ మారుతుందన్నమాట. ఒక సర్టెన్ హీట్ ట్రాన్స్‌ఫర్ జరిగింది నా చేతికి వేపర్‌కి మధ్యలో. సో, అలాగే కాపర్ ట్యూబ్‌కి ఆ హాట్ లోపటున్న కూల్ టెంపరేచర్‌కి, ఈ వేపర్‌కి, హాట్ వేపర్‌కి మధ్యలో జరిగే హీట్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో, ఆ హీట్ ట్రాన్స్‌ఫర్‌లో దాని స్టేట్ మారిపోతుంది ఒక్కసారిగా రాపిడ్‌గా. ఆ రాపిడ్ స్టేట్ మారి లిక్విడ్ ఫార్మ్‌లో అవుతుంది. ఈ లిక్విడే మనకి ఎక్స్‌పాన్షన్ వాల్వ్‌కి వెళ్తుంది. చిల్లర్‌కెళ్తుంది. సో, ఈ చేంజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే ఇష్యూ ఉన్నప్పుడే దీన్నే హై డిశ్చార్జ్ ప్రెషర్‌గా లేదా హై డిశ్చార్జ్ టెంపరేచర్‌గా మనం చూడొచ్చు. సో, ఎందుకంటే ఎప్పుడైనా కండెన్సర్ ట్యూబ్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ అండ్ సర్క్యులేషన్స్ వల్ల డిఫరెంట్ రీజన్స్ అయ్యుండొచ్చు. సో, ఎప్పుడైతే స్కేల్ ఫార్మ్ అవుతుందో సడెన్‌గా ర్యాపిడ్ చేంజ్ అవ్వటం వల్ల ఆ సెడిమెంట్స్ అన్నీ కూడా ఒక రాక్ థిక్ లేయర్ గాని, థిన్ లేయర్‌గా గాని స్కేలింగ్ పిగ్మెంట్స్ లాగా అయిపోతుంది కాపర్ ట్యూబ్‌లో. ఎప్పుడైతే ఒక స్కేల్ అయి ఫార్మేషన్ అయినప్పుడు అప్పుడు హీట్ ట్రాన్స్‌ఫర్ బిట్వీన్ కాపర్ ట్యూబ్‌కి, వేపర్‌కి అవ్వదనమాట. అవ్వనప్పుడు ఏమవుతది ఆ హీట్ అక్కడే ఉంటుంది. ఆ హీట్ అక్కడే ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా స్లోగా డిశ్చార్జ్ టెంపరేచర్ పెరుగుతది. స్లోగా ప్రెషర్ కూడా పెరుగుతా ఉంటది. ఈ రెండిటి రీజన్ వల్ల ఈ మెయిన్ బేసికల్‌గా స్కేల్ రీజన్ వల్ల, ఈ థిన్ ఫాలింగ్ అంటుంది. ఫాలింగ్ రీజన్ వల్ల, ట్యూబ్‌లో జరిగే చేంజెస్ వల్ల మనకి డిశ్చార్జ్ టెంపరేచర్ గాని, డిశ్చార్జ్ ప్రెషర్ ట్రిప్ కానీ ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేయటం ఎలాగా? ఫస్ట్ థింగ్ వీటిని ప్రెషర్ కూడా ట్రిప్ కూడా అవ్వకముందే మనం దాన్ని కేర్‌ఫుల్‌గా నిజంగా సిస్టమ్‌ని గాని, ఎవ్రీడే మానిటరింగ్ చేయగలిగితే మనం ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ట్రీట్ చేయొచ్చు. ద ఫస్ట్ అబ్జర్వేషన్ మనకేముండాలంటే డైలీ లాగ్ రిపోర్ట్ అబ్జర్వేషన్. ఇవాళ 220 డిశ్చార్జ్ ఉందనుకోండి. నెక్స్ట్ 1 మంత్ తర్వాత కూడా చూసినా అదే ఉండాలి. ఓకే. స్లైట్‌లీ క్లైమేట్స్‌తో చేంజెస్ రావచ్చు గానీ, ఎందుకంటే కండెన్సర్ ఏదైతే కూలింగ్ టవర్ నుంచి వాటర్ వస్తుందో, మనకి మాక్సిమం అది ఒక సెట్ పాయింట్ పెట్టుకోవాలి దానికి. ఈ సెట్ పాయింట్ ఆపరేషన్‌లు అవ్వాలని చెప్పనేది. ఆ సెట్ పాయింట్ ఆపరేషన్‌లు పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే 28, 30 పెట్టుకున్నామంటే 28, 30 మెయింటైన్ అవుద్ది. ఒక కూలింగ్ టవర్. సో, 28, 30 కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు చిల్వ చ చిల్లర్ సెట్ పాయింట్ కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు మనకి ప్రెషర్స్ కూడా కాన్స్టెంట్‌గానే ఉంటాయి. పెద్ద వేరియేషన్స్ రావు. లైక్ 10 ఆర్ మాక్సిమం 5 ఆర్ 10 పేస్ అప్ అండ్ డౌన్ అవుతుంది తప్ప. సో, ఆ బ్యాండ్ విడ్త్‌లో మనం ఎప్పుడు కూడా లాగ్ రిపోర్ట్‌లో అబ్జర్వేషన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కండెన్సర్‌లో కండెన్సేషన్ అవ్వట్లేదు. ఓకే. ఒక గ్యాసియస్ స్టేట్ లిక్విడ్‌కి మారట్లేదు అంటే, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏమవుతుందంటే లిక్విడ్ టెంపరేచర్స్ పెరుగుతా ఉంటాయి. ఏదైతే కండెన్సేషన్ లిక్విడ్ టెంపరేచర్ ఉందో, మన కండెన్సర్ అంటే కూలింగ్ టవర్ నుంచి వచ్చే వాటర్ అవుట్‌లెట్ సపోజ్ ఇన్‌లెట్ 30 ఉందనుకోండి. కూలింగ్ టవర్ అవుట్‌లెట్ 35 ఉందనుకోండి. ఈ లిక్విడ్ టెంపరేచర్ 34 ఉండాలి అట్‌లీస్ట్. నాట్ 36 ఉండకూడదు. 35, 36 ఎళ్ళిపోతుంది అని అర్థం ఏంటంటే, ఇక్కడ హీట్ ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. ద ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే. ఇందులో గుర్తుపెట్టుకోండి ఫ్లో లేకపోయినా ఇదే జరుగుతుంది. కండెన్సర్ ఫ్లో లేకపోయినా ఇదే ప్రాబ్లమ్ వస్తుంది. లిక్విడ్ టెంపరేచర్ పెరిగిపోతది. ఓకేనా? సో, ఐడెంటిఫికేషన్‌గా ఏంటి? సేమ్ ప్రెషర్ పంపులు బాగున్నాయా? పంప్ ఫిల్టర్‌లు బాగున్నాయా? అని మీరు ఒకవేళ ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి పాస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే స్టిల్ ఈవెన్ పెరుగుతుంది అంటే ఇక్కడికొచ్చి కండెన్సర్ ట్యూబ్స్ చూసుకోండి. కండెన్సర్ ట్యూబ్స్ ఎప్పుడు కూడా బ్రష్ చేసేసాము, క్లీన్ అయిపోయింది అనుకోకండి. మన టూత్ ఎలా అయితే మన టీత్ వితౌట్ పేస్ట్ లేకుండా క్లీన్ చేస్తే ఎంత దాని ఎఫెక్ట్ ఉంటుందో, ద సేమ్ వే ట్యూబ్స్ కూడా మనం ప్రాపర్
ఏదైనా సొల్యూషన్ గానీ, ఏదైనా ఏజెంట్‌తో గానీ క్లీన్ చేయకుండా అంటే హార్డెన్‌ని సాఫ్ట్ చేయకుండా, ఆ తర్వాత బ్రష్ చేసి, ఆ తర్వాత వాటర్ సర్క్యులేట్ చేసి, అప్పుడు మనం వాడుకుంటే మంచిది. అంతేగాని మేము బ్రష్ చేసాం అంటే బ్రష్ చేస్తే నథింగ్ దాన్నేమి ఏదో 5%, 10% ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఒక్కొక్కసారి 20% అంతే. అంతకు మించి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో, బ్రష్ మీద డిపెండ్ అవ్వకండి. ఫస్ట్ దాన్ని సాఫ్టెన్ చేయండి. సాఫ్టెన్ చేసిన తర్వాత బ్రష్ చేయండి. ఇలా చేయటం వల్ల స్కేలింగ్ అంతా పోయి మళ్ళీ కండెన్సేషన్ మళ్ళీ బావుంటుంది. ఓకే. ఇప్పుడు దీస్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్. మేజర్ రీజన్స్ ఇవి. ఓకే. ఒకటి స్కేల్ ఫార్మేషన్, ఒకటి మనకు ఫ్లో లేకపోవటం, మూడోది ఏంటంటే మనం అందరం కూడా లిక్విడ్ టెంపరేచర్‌ని అబ్జర్వ్ చేయకపోవడం. లిక్విడ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కండెన్సర్ అవుట్‌లెట్ ఎంతుందో దానికన్నా తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువుండదు. ఎక్కువుంది అంటే డెఫినిట్‌గా లోపల హీట్ ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదని చెప్పనేది. అలాగే ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే మన డిశ్చార్జ్ టెంపరేచర్ కూడా చూసుకోవాలి ఎంత వరకెళ్తుందా అనేది. డిశ్చార్జ్ టెంపరేచర్ కూడా స్లోగా పెరుగుతుంది అంటే లోపల హీట్ ట్రాన్స్‌ఫర్ తగ్గిపోతుందని అర్థం. ఓకే. ఇవి అబ్జర్వేషన్ చేయాలి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి డిశ్చార్జ్ ప్రెషర్, డిశ్చార్జ్ టెంపరేచర్ 2 పెరిగే కొద్దీ మీ సిస్టమ్ ఎఫిషియన్సీ పడిపోతూనే ఉంటది. పవర్ పెరుగుతది, ఎఫిషియన్సీ పడిపోద్ది. పవర్ పెరుగుతది, ఎఫిషియన్సీ పడిపోతూనే ఉంటుంది. ఆటోమేటిక్‌గా దాని కంప్రెషర్ ఎంతైతే కెపాసిటీ ఇవ్వాలో అంత కెపాసిటీ ఇవ్వదు. బేసికల్‌గా ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు 100 టీఆర్ ఒక కంప్రెషర్ ఉందనుకోండి. అది బేసికల్‌గా 90 టీఆర్ వస్తది. ఈ 90 టీఆర్‌లో మళ్ళీ మీరు ఇవన్నీ చూసుకోకుండా సెట్ పాయింట్ వరకు రీచ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం పర్లేదని అనుకుంటే, ఈ లోపల పవర్ లాస్ అవుతది. ఎఫిషియన్సీ లాస్ కూడా అవుతది. ఎందుకంటే ఇవన్నీ కంటికి కనపడకుండా ఇంటర్నల్‌గా జరిగిపోయే విషయాలు కాబట్టి అబ్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాగ్ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ హౌ వి కెన్ అవాయిడ్ ద డిశ్చార్జ్ ట్రిప్స్. ఓకే. సో, ఎనీ క్వెషన్స్ మీకేదైనా ఇంకేదైనా క్వెషన్ ఉన్నా వీటి గురించి ఒకవేళ యూ వాంట్ టు నో మోర్ జస్ట్ కామెంట్ బాక్స్‌లో మెసేజ్ లీవ్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దీస్ థింగ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.